సభాధ్యక్షులు స్కైలాబ్ బాబు గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, హెడ్ మాస్టర్ గారు, ఈ ప్రజా సంఘ రౌండ్ టేబుల్లో పాల్గొంటున్న ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, సామాజిక సంఘాల ప్రతినిధులందరికీ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మనం చరిత్రను పరిశీలిస్తే ఆనాడు సామాజికంగా వెనకబడినటువంటి అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక గిరిజనుడు ఏకలవ్యుడు ఏలుని గురుదక్షిణగా అడిగి ఏలుని విద్యని చదువుకోవడానికి అవకాశం లేకుండా ఏలుని నరికేస్తే ఈరోజు అదే గురువు స్థానంలో ఉన్నటువంటి సామాజికంగా వెనకబడిన వర్గాలకు సంబంధించినటువంటి ఒక దళిత హెడ్ మాస్టర్ని అదే విద్యార్థి కాళ్ళకు మొక్కించినటువంటి సమాజంలోకి వచ్చాం. అంటే ఏ రోజు సమాజం అణగారిన వర్గాలకి గౌరవాన్ని ఇవ్వలేదు. ఆ రోజు నువ్వు అణగారిన వర్గానికి సంబంధించిన వాడివి, నువ్వు విద్య నేర్చుకోకూడదని గురువు అక్కడ శిష్యుడిని అవమానిస్తే, ఇక్కడ శిష్యుడే గురువు ద్వారా కాళ్ళు పట్టించుకొని ఈరోజు ఇక్కడ ఈ సమాజంలో గురువుని అవమానించినటువంటి చరిత్రను మనం చూస్తా ఉన్నాం. అంటే చరిత్ర ఇన్ని ఏండ్లైనా, ఇన్ని వందల సంవత్సరాలైనా మను ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి ఏదైతే మనువు చెప్పిన అంశాలు ఉన్నాయో ఇంకా ఈ సమాజంలో కొనసాగడం అనేది అత్యంత బాధాకరం, దుర్మార్గం. అందుకే ఈ ఘటన అనేది అందరూ ఖండించాల్సింది కాదు. భవిష్యత్తులో ఎట్లాంటి ఘటనలు జరగకుండా కూడా మన గొంతుని వినిపించాల్సింది కూడా అవసరం ఉందని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఏదైతే ప్రపోజల్స్ పెట్టారో కేవీపీఎస్గా అన్ని వీళ్ళ పెట్టినటువంటి ఈ యాక్టివిటీలో కూడా మేము భాగస్వామ్యం అవుతూనే విద్యార్థి సంఘాలన్నీ మాట్లాడే అవకాశం ఉంటే ఈ ఘటనకు సంబంధించి ఆ పాఠశాలను విజిట్ చేయడం, తద్వారా యాక్టివిటీని కార్యాచరణ ప్రకటించే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఏదేమైనా తెలంగాణలో ఇది రెండవ ఘటన, మూడవ ఘటన లెక్కలేసుకోవడం కంటే గతంలో మల్లికార్జున్ టీచర్ మీద ఎట్లాంటి దాడే జరిగింది. ఆ రోజు 120 సంఘాలతో స్వేచ్ఛా జాక్ అనే పేరుతో ఏర్పాటయ్యి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎట్లాంటి ఘటనలు జరగకూడదు, అణిచివేత లేదంటే ప్రశ్నిస్తున్న లేదంటే విద్యాబుద్ధులు నేర్పుతున్న టీచర్ల మీద ఒక మత మౌఢ్యం పేరుతో దాడులు చేయడం అనేది తెలంగాణ సమాజంలో ఉండకూడదని చెప్పేసి ఆ రోజు కూడా అన్ని ప్రజా సంఘాలు స్వేచ్ఛా జాక్ పేరుతో ఏర్పాటయ్యాయి. ఈరోజు మళ్ళీ అట్లాంటి ఘటనే జరిగింది. ఈరోజు వీక్షణం బుక్ స్టాల్లో వేణుగోపాల్ గారి మీద దాడి, అలాగే ప్రజాకవి జయరాజు గారి మీద దాడి, ప్రశ్నిస్తున్న అందరి మీద దాడి, ఈరోజు మతం పేరుతో దాడులు తెలంగాణ సమాజంలో నిత్యకృత్యమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ ఘటనలకు వ్యతిరేకంగా మనందరం కూడా భవిష్యత్తులో నిలబడాలని, అండగా నిలబడమే కాదు, ఇందాక అన్న చెప్పినట్టు అందరం ఒక సైన్యంగా దీన్ని ఎదిరించే దానికోసం సిద్ధం కావాలని ఈ కార్యాచరణలో ఎస్ఎఫ్ఐ మీ అందరూ తోడుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం, ధన్యవాదాలు.